హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఏంటని నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? మా వారిని రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మన్నానండి. ఏం తీసుకొచ్చారో చూసి కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. చేసేద్దామండి ఏంటో. ఏం చేస్తున్నావమ్మా? మీ అబ్బాయి గారిని కూరగాయలు తెమ్మన్నానండి. ఏం తెచ్చారో చూద్దామని తీస్తున్నానండి. చూడు చూడు. ఏమో వంకాయలు తెచ్చారండి. వంకాయలు మన ముగ్గురికి 2 కట్టలు వేస్ట్ అయిపోతాయండి. ఈ రోజు ఇది చేసేసుకుందామండి. కొత్తిమీర పచ్చడి. సరే అత్తయ్య గారు ముందు మన పాలోసుకు హాయ్ చెప్పండి. హాయ్ అండి. హలో నమస్తే. రాయలసీమ అత్త, కోనసీమ కోడలండి. అంతే కదండి. మేము ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తాండి. మా వారు కట్టలు 2 తెచ్చారండి. ఒలిపోతున్నాయి చూసారా, అప్పుడే ఎండాకాలం కదండి. అంతే కదండి. మా వీడియో చూసే ముందు, పచ్చడి అలా చేసే ముందు ఒక లైక్, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నాయి అత్తయ్య గారు. బెండకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు, బెండకాయలు కూడా ఉన్నాయండి. అలాగే టమాటాలు కూడా ఉన్నాయండి. అమ్మో, ఈ బెండకాయలు కూడా ముదిరిపోతాయండి. ఏదో ఒకటి చేసేసుకోవాలండి. బెండకాయలను కూడా చేసేసుకుందాంలేమ్మా. సాయంత్రం అదే ఒక కూర. అలాగేనండి. మీరు ఏదంటే అదేనండి. అత్తయ్య గారి మాటే కదండి పైన ఉండాలి. అంతే కదండి. అత్తయ్య గారి మాటే కదా పైన ఉండాలి కదమ్మా. వేస్ట్ అయితే ముదిరిపోయిన బండకాలంటివి. అవును కదండి. మరి సాయంత్రం చేసుకుందామని చెప్పినమ్మా. చూసారా అండి మా అత్తయ్య గారు ఏమంటున్నారు? మరి నువ్వే కదమ్మా నింది. మరి చూడండి, మా ఆయన గారు మగవాళ్ళకి మార్కెట్కి వెళ్తారు కానీ తెలియదండి. వాళ్ళు ఏది ఇస్తే అదే తెచ్చేస్తారండి. మన ఆడవాళ్ళు అయితే ఇరిపి తెస్తామండి. చూడండి ముదిరిపోయిందండి. ఎలాంటి తెచ్చారో మా ఆయన. ఏం చేద్దాం, చిన్నపిల్లలేమ్మా, సరిగా తెలియదు గాని. చూసారా, ముదిరిపోయి తెస్తే మనం ఎందుకు వేసుకుంటామండి? ఎందులోనే వేసుకో పాడేస్తాం. చూసారా, ముదిరిపోయి తీసుకొచ్చారు. తెలియదులేమ్మా మా అబ్బాయికి సరిగ్గా కూరగాయలు తేవడము. ఈ మధ్యన కొద్ది నేర్చుకుంటున్నాం మీకు పెళ్ళైనాక. మొగోళ్ళకి నిజంగానే అండి మార్కెట్కి వెళ్తే ఏం తెలియదు. మొగోళ్ళని ఈజీగా మోసం చేస్తారండి అందరూ కదండి. అత్తయ్య గారండి, కొత్తిమీర అంతా కొద్దిగా నల్లగా ఉందండి. అక్కడక్కడ కొంచెం కొద్దిగా సాయం చేయండి. చేస్తానేమో, చేయకుండా ఎట్లుంటా నేను. చెయ్యాల్సిందే కదా. మరి చెయ్యాలి కదండి. మళ్ళీ ఎండ చూసారండి ఎలా ఉందో. కొంచెం ఎండలు బాగానే ఉన్నాయమ్మా. ఎండకి వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇంకోండి, కొత్తిమీర కొద్దిగా బాగు చేసేసుకుని పచ్చడి చేసుకుని కాసేపు కూర్చుందామండి. సరే, కాసేపు ఏమి ఎక్కువసేపు కూర్చుందండి. అవునండి, అలాగేనండి. కొంచెం ఎక్కువసేపు కూర్చుందామండి. ఇదిగోండి, మీరు ఒక కట్ట చేయండి, నేను కొద్దిగా వెనక్కి జరుగుతాను. నాకేదో లావు కట్టించినట్టుండవు. అవునండి, కొంచెం లావు కట్టిస్తే బాగా చేస్తారండి. అవును, చేస్తలేమ్మా. అది కత్తితో కట్ చేయమ్మా. కత్తి పెట్టినా వస్తుంది, కత్తితో రాదమ్మా. అంతే, పాతకాలం పద్ధతులకి కత్తి పెట్టండి, కత్తి రాదండి. నా జనరేషన్కి వస్తాయమ్మా కొంతమందికి, నాకు రాదు. మా కొత్త కాలం వాళ్ళకి చాకు తప్ప కత్తిపేట రాదండి. కొత్తిమీర పచ్చడికి ముందుగా కొత్తిమీర బాగా చేసేసుకుంటున్నాం చూడండి. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దరు కానీ కొత్తిమీర బాగా చేసేసుకుని పాడైన ఆకల్లా తీసేసి పెట్టుకుంటే. మా ఊరు చూడండి, టమాటాలు ఎప్పుడు మేము ఏదో ఒకటి తింటానే ఉంటాడండి. మా పిల్లలు ఎప్పుడు తీయదన్నా మేము వీడియో తీద్దామంటే మా పిల్లలు పడుకోరండి. పని చేసేటప్పుడే లేచి వచ్చి కూర్చుంటారండి. అందరూ ఏమనుకుంటారంటే అండి, పిల్లలు దగ్గర పెట్టుకుని చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు. కానీ మా పిల్లలు మేము చేసేటప్పుడే లేచి వచ్చి కూర్చుంటారండి. ఏం చేయాలమ్మా, పట్టుకోవాలి కదా, పిల్లల్ని పట్టుకుంటా చేసుకుంటూ ఉంటామమ్మా. అంతేనండి, తప్పదు కదమ్మా. చాలా మంది మొత్తం శుభ్రం చేసేసుకుని కొత్తిమీర కుద్దు కడిగేసుకున్నామండి. ఎందుకంటే మట్టి అది ఉంటది కదండి, అందుకేనండి. ఇగోండి, నేను బేసిన్లో కడుగుతున్నానండి. ఎందుకంటే త్వరగా మట్టి అది బాగా వస్తుందండి బేసిన్లో కడిగితే. చాలా మంది కొత్తిమీర ముక్కలు చేసి కడుగుతారండి. అలా కడిగితే కనుక పోతుందండి దాంట్లో ఉండే టేస్ట్. అది ఇలా కడిగేసామనుకోండి, టేస్ట్ అనేది అలాగే ఉంటుందండి. అనుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసేసుకున్నానండి. చూడండి, చిన్న ముక్కలు చేసేసుకుంటే కాస్త నూనెలో బాగా ఎగుతాయండి. మన ఆడవాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వీటి మీదే కదండి చూపించేది, కూరగాయల మీద. ఎవరిని మనం ఏమనలేం కదండి. పద్మ, ఏమవుతాయి దీని మీద చూపిస్తామమ్మా కూరగాయల మీద.
అంతే కదండి అత్తయ్య గారు అలానే మరి ఉన్నట్టున్నావమ్మా. మరి అంతే కదండి ఎవరినన్నా ఏమన్నా అంటే మీరు నన్ను ఇంట్లో నుంచి గంటారు. ఎందుకు గంటేస్తామమ్మా? నన్నే గంటేస్తట్టున్నావు. అయ్యో నేను మిమ్మల్ని ఎందుకు గంటేస్తానండి? చూడండి ఇలా ముక్కలు కట్ చేసేసుకుంటున్నామండి. మొత్తం ఎత్త ఉలిపోతుంది అంతే. కొన్ని ముక్కలు చేసుకుని ఇక్కడ వేసేసుకుంటామండి. అయిపోయిందండి. మొత్తం కొత్తిమీర కోసేసుకున్నానండి. ఇంకా మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. అత్తయ్య గారు చెప్పండి. పచ్చడికి ఏమేమి వేస్తావు అందులో? కొత్తిమీర పచ్చడిలోకి ఏమేమి వేస్తామేంటండి? కొత్తిమీర వేస్తామండి ఫస్ట్. తెలియాలి కదమ్మా. ఎండు మిరపకాయలు చూడండి. కొత్తిమీర పచ్చడికి ఏమేమి కావాలో పదార్థాలు చెప్తున్నాను. ఒక 10 ఎండు మిరపకాయలు. అంటే కారం ఎంత ఎక్కువ తింటారంటే తక్కువ తింటారంటే 4 వేసుకోండి. ఎక్కువ తింటారంటే ఒక 10 వేసుకోండి. కారము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు, ఓ చిన్నది చింతపండు, 4 ఎల్లుల్లిపాయ రొబ్బలు, శనగపప్పు. ఇవేంటి కావాల్సిన. అలాగే 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర పచ్చడికి కొంచెం ఆయిల్ పడుతుందండి. కొత్తిమీర ఎలా వేయించుకోవాలో చూస్తారండి, చూపిస్తాం. ముందు కొత్తిమీర వేయించుకుందామా రండి. అది వేయించేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. కుదురు చిన్న మంట పెట్టుకోండి, లేదంటే కళాయి మాడిపోతుంది. చిన్న మంట పెట్టుకొని నూనె మాది గుంట గరిటె కాబట్టి 1 స్పూన్ వేస్తున్నానండి. సరిపోతుందమ్మా? లేదంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకుందాం. అత్తయ్య గారు పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆ కొత్తిమీర ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. నూనె కాగిందండి. కొంచెం ఆ కొత్తిమీర కోసేసుకున్నాం కదండి ముందుగానే. ఆ కొత్తిమీర ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదండి నూనె మరిగింది కాబట్టి మనం వేయగానే సౌండ్ ఎలా వస్తుందో. కొత్తిమీర అంతా ఇందులో వేసేసుకుందామండి. పెద్ద మంట ఎట్టకండి, కొద్దిగా మీడియం ఫ్లోలో పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని కొంచెం ఇదంతా వచ్చేసుకోండి. మళ్ళీ ఇదంతా ఎందుకు వేసేయడం, ఇదంతా ఇందులో వచ్చేసుకొని చిన్న మంట పెట్టుకొని మగ్గ వేస్తే లో ఫ్లేమ్లో పెట్టి ఇది మగ్గ ఇచ్చామనుకోండి, అబ్బాబాబాబా మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోకి కొత్తిమీర పచ్చడి తింటే సూపర్ ఉంటుందండి. అంత బాగుంటుందమ్మా? అయ్యా అత్తయ్య గారు ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే వేడన్నంలో అబ్బాబ్బాబ్బాబ్బా. నూనె ఎక్కువ వేసినట్టున్నాము. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. రైస్ లో కదండి మీరు. అవునండి, రైస్ లో వేసుకుని తింటే చాలా బాగుంటదండి. నూనె వేసాం కదండి, 2 నిమిషాలు మగ్గ పెట్టేద్దామండి. ఇది మగ్గిపోయిన తర్వాత దీని మీద కొంచెం మూతేసి పెట్టేద్దామండి. ఇది మగ్గేంత వరకు చిన్న ఫ్లేమ్ లో పెట్టి కొంచెం మగ్గ పెట్టేద్దామండి. ఇది మగ్గిన తర్వాత ఏం చేయాలో తర్వాత చెప్తానండి. అలాగే అత్తయ్య గారు మధ్యలో చూసుకోవాలండి. నిజంగానే మీరు చెప్పినట్టు, లేకపోతే మాడిపోతాయండి. మధ్యలో కలుపుకోవాలండి. కొంచెం మగ్గాలండి. అవునండి, బాగా మగ్గాల. పచ్చివాసన వస్తుంది కదండి. మీరు చెప్పారు కాబట్టి కలుపుతున్నానండి. లేకపోతే మర్చిపోయి మాడగొట్టేద్దాం నేను. అవునండి, అయ్యో మర్చిపోయాలండి. కుదురు అంతా పసుపు వేసుకోండి, 1 స్పూను. చాలండి, ఎక్కువ వేసుకోండి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇంకొంచెం మగ్గ పెట్టేసుకున్నాం. మగ్గిందమ్మా? ఇంకా కొంచెం మగ్గాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే మెత్తగా కావాలా? కొంచెం మెత్తగా అయితే మిక్సీ త్వరగా పడుతుందండి. ఎందుకంటే ఇందులోనే నూనెలో బాగా మగ్గింది అనుకోండి, చట్నీ బాగా టేస్ట్గా వస్తుందండి. అవునండి, మనం చూసారండి నిండగా వేసిన కొత్తిమీర కొద్దిగా సగానికి అయ్యింది. ఇంకొద్దు సగానికి అయితే సరిపోతుందండి. అవునండి, మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే దగ్గరికి అవుతుందండి. ఈ కొత్తిమీర మధ్యలోపు ఇవి కూడా ఒక పక్కన కళాయిలో వేయించేసుకుందామండి. దీనికి కూడా ముందుగానే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందాం. ఇవి వేయించుకోవడానికి ఇవి కూడా 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్? 1 స్పూన్ అత్తయ్య గారు.
టేబుల్ స్పూన్తో 3 వేయాలా? నార్మల్ టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్లు సరిపోతాయండి. మనది మాది గుంట గట్టు కాబట్టి 1 స్పూన్ వేస్తామండి. ముందుగా ఇందులోకి పోపు దినుసులు ఆవాలు ఇందులో కలిపి పెట్టారండి మా అత్తయ్య గారు. ఇవి వేసేసుకుంటున్నాయండి 1 స్పూను. నేను మళ్ళీ విడిగా పెట్టుకున్నాను. ఒకటి వేయాలమ్మా. వేయాలి ముందు. అత్తయ్య గారు ముందు జీలకర్ర ఇవ్వండి. జీలకర్ర తర్వాత జీలకర్ర వేసేసుకోండి. ధనియాలు కొద్ది తర్వాత వేయించుకుందాం. నేను ముందు పప్పులు ఉన్నాయి కదండి, పప్పులు వేసేసుకుందామండి. ఈ పప్పులన్నీ వేగాలి కదండి చిన్న మంట మీద, పెద్ద మంట పెట్టుకోకండి. ఎందుకంటే పప్పులు చిన్న మంట వేసుకుని వేయించుకుందాం. చిన్న మంట ఎట్టిన తర్వాత ఇవి కొంచెం లో ఫ్లేమ్లో ఎర్ర బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుందండి. మరి పెద్ద మంట పెడితే మాడిపోతుందండి. చట్నీలోకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నాం కదండి, అందుకే అందులో కొద్దిగా తక్కువైనా ఈ పోపులు దాంట్లో మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా సరిపోతుందండి. అత్తయ్య గారండి ఇదిగోండి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలండి వేసుకున్నాక. ఇంకా రాలేదండి కొద్దిగా టైం పడుతుందండి. బాబోయ్ ఎండ ఎక్కువ ఉన్నదండి. పొయ్యి దగ్గర ఉన్న ఆడోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి ఎండాకాలం. మెళ్ళ తాడోటి ఉంటాయి కదండి, మెళ్ళ ఏవోటి ఉంటాయి. దానికి మెళ్ళంతా చెమటకాయలు పేపుకుట్లు వస్తాయండి. మెడంతా మండిపోతుందండి. జాగ్రత్త ఉండండి ప్రతి ఆడోళ్ళు కూడా. చాలా ఇబ్బంది పడతారు. ఆడోళ్ళకు ఉండే కష్టాలు ఎవరికి ఉండవండి. మా కోడలు బాగా చెప్తుందమ్మా అన్ని. అంతే కదండి, ఒక ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది. అలాగే ఒక ఆడదానికి ఉండే సత్తువ ఆడదే సత్తువ అంటారండి. అమ్మా మళ్ళీ చెప్తుందమ్మా మా కోడలు పిల్ల. అంతే కదండి, మన కోనసీమ వరకు వద్దు తెలిస్తే ఇంకా అందరికి చెప్తానే ఉంటారండి. ఆయన ఆడవాళ్ళకి చిన్న చెప్తే చాలండి ఊరంతా చాటింపేస్తారు. అవునా? అవునండి, అది ఎక్కడ ఉన్న పద్ధతేనండి. ఇప్పుడు నేను ఏదైనా ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఎవరి గురించి అయినా నువ్వు చెప్పక ఎవరికి ఈ విషయం అని చెప్తాము, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారండి. చెప్పొద్దన్నా చెప్పేస్తారు అనమాట. అంతే కదండి, ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి. ఎప్పుడన్నా అట్లా చేసినావమ్మా? అత్తయ్య గారు చూడండి అత్తయ్య గారు, మనం ఇప్పుడు కొత్తిమీర మాటలో పడిపోయి కొత్తిమీర మాడిపోతుందండి. కొత్తిమీర మూత తీసుకుందాం. లేదు అత్తయ్య గారు చిన్నమంట పెట్టానండి, ఇంకా రాలేదు కదండి. మధ్య మధ్యలో కొత్తిమీర కలుపుకుంటా ఉండండి, మాడిపోతుంది. అత్తయ్య గారండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయండి, ఇంకోసేపు ఉంటే మాడిపోతాయండి. కాస్త ధనియాలు లేవండి, తీసుకోమ్మా. ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ధనియాలు కూడా కొద్దిగా ముందుగా ధనియాలు వేసేసుకుంటే చేదొస్తాయండి. అవును అత్తయ్య గారు, కాస్త ఎండుమిరపకాయలు ఇవ్వండి. మేము కారం ఎక్కువ తింటామండి, మా అత్తయ్య గారు కారం ఎక్కువ తింటారు. రాయలసీమ కదమ్మా. అత్తయ్య గారండి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. లైట్గా వేయాలమ్మా. అవును అత్తయ్య గారు, కొంచెం లైట్గా 2 నిమిషాలు పడుతుంది. అత్తయ్య గారు టైంతో పెట్టుకుంటే అదేంటి కొద్దిగా కలర్ చూసుకున్నాక కలర్ చూసుకుని మనమే ఆపేసుకోవాలండి. టైం పెట్టి పెద్ద బండి పెట్టితే మాడిపోతాయి కదండి. మరి చింతపండు ఎప్పుడుమా? చింతపండు మగ్గే ముందు ఎండుమిరపకాయలు వేసే ముందు తీసే ముందు ఒక 2 నిమిషాలు అలా వేయించితే సరిపోతుందండి. ఇప్పుడు కూడా వేసేసుకుందాం, చింతపండు వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి అందరూ. మా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి కొన్ని చింతపండు కూడా వేసేసుకుంటున్నాం. అలాగే 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు అండి, కొంచెం అంత ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చాలండి, కొత్తిమీర మగ్గిపోయి ఉంటుంది ఆపేద్దాం. ఇంకా గ్యాస్ ఆపేసుకుందాం కొత్తిమీరకి. లో ఫ్లేమ్లోనే మగ్గితే కొద్దిగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కొత్తిమీర. ఉప్పు మాత్రం మిక్సీలో వేసుకోండి, లాస్ట్లో ఉప్పు మాత్రం మిక్సీలో వేసుకోండి. కనుక మిక్సీలో వేయాలమ్మా, దంచవచ్చా రోట్లో? అత్తయ్య గారు రోట్లో కూడా వేసి దంచుకోవచ్చండి, కానీ మనం ఇప్పుడు రోట్లో వేసి దంచే ఓపిక లేదు కదండి. అందుకే ఈరోజు మిక్సీలో వేసేసుకుందామండి, ఇంకోసారి రోట్లో వేసుకుందామండి.
చాలండి ఇంకా ఎర్రగా వచ్చినాయి కదా కొంచెం ఆపేసుకుందాం. అత్తయ్య గారండి పోపులు అయితే చల్లగా అయిపోయినాయండి. ముందు ఈ పోపులన్నీ తీసి మిక్సీలో వేసేసుకుందామండి. సరే అమ్మా. చూడండి ముందు పోపులు వేసేసుకుందాం మనం మిక్సీలోని. ఈ పోపులతో పాటు కాస్తంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసండి మొత్తం అదంతా ఊర్సేయండి. ఊరిచేస్తున్నదేమ్మా మొత్తం. ఏం మిగలకూడదమ్మా దీంట్లో ఒకటన్నా. ఎందుకండి మిగలట అదంతా ఊర్సేయండి. మరి ఇంకే కదా ఇస్తున్నాం. అవునమ్మా ఊరిచేస్తున్నదేమ్మా. ముందుగా ఇది వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ముందుగా అవునండి. కొత్తిమీర తర్వాతనా? అవునండి కొంచెం కింద ఉంటుంది చూడండి. అదిగోండి అంతే అండి. మా కొడుకులు ఇవి కూడా కొనేకుందమ్మా చింది. సార్లేండి ఇంకా అంత ఉప్పు వేయండి టేస్ట్కి సరిపడా. ఇదే ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నామండి మేము. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోండి. చూడండి మీకు చెప్తుంది కదా సరిపోతుంది. సరిపోకుండా మరి వేసుకుందాం. సరేండి అయితే ఇది ముందుగా మనం మిక్సీ పట్టేద్దామండి. సరిపోయిందమ్మా మెత్తగైందా? అంతే సరిపోతుంది లేండి అత్తయ్య గారు. ఇది కూడా మెత్తగా కావాలా? చాలండి. ఇది కూడా వేసి మిక్సీ పట్టేయండి కొంచెం. పట్టేస్తానమ్మా. పోపులో మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అందులోనే ఈ కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేసుకుందామండి. పట్టండి అత్తయ్య గారు అది కూడా. వేసుకున్నామా. చట్నీ లూజు కావాలంటే కొద్ది వాటర్ వేసుకున్నాం. పద్మ ఇంతే కచ్చాపచ్చగా వేసుకుని వచ్చినమ్మా. అంతే అత్తయ్య గారు సరిపోతుందండి. ఇలాగా అలాగే ఉండాలండి. అలా తింటేనే మనకి నోటికి కొత్తిమీర కూడా తగులుతా ఉంటది. ఇది తాలింపు పెట్టేసుకుందామమ్మా. సరే అత్తయ్య గారు పెట్టేసుకుందాం. ముందుగా మనం ఇది ఒక గిన్నెలో తీసుకుందామండి. సరే గిన్నె అందుకోమా. గిన్నె అందుకో. ఇగోండి అత్తయ్య గారు గిన్నె వేసేయండి. ఈ లోపల తాలింపుకి గ్యాస్ వెలిగినండి. గ్యాస్ వెలిగిమ్మా. గ్యాస్ వెలిగించుకోపోతే మనం ముందుగా పొయ్యి వెలిగించుకుని ఇందాక పోపులు వేసుకున్నాం కదండి. అందులోనే కాస్త నూనె వేసుకుని పోపులు వేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. ఇగోండి మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను నేను. కొంచెం నూనె వేడయ్యాక పోపులు ఆల్రెడీ మా అత్తయ్య గారు అన్ని కలిపి పెడతారండి. అదే ఒక స్పూన్ వేసేసుకున్నాను సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదులేండి. ఆల్రెడీ అవన్నీ పోపులు. అలాగే ఇందులోనే 2 ఎండుమిరపకాయలు చిరిపేసి వేస్తే సరిపోతుందండి. ఇలాగ 2 ఎండుమిరపకాయలు చిరిపేసుకుంటే సరిపోతుందండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకున్నాము. అంతేనండి. కొంచెం అలాగే 2 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. చూసారండి కరివేపాకు ఎలా చెట్టుకుంటున్నాయో. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. చిట్పట్లు ఉంటాయి కదా. కాకపోతే మనం ఆవాలు చిట్పట్లు ఆడతాయండి. అప్పుడైతే అవి వేగిపోయినట్టండి. అప్పుడు తీసి పచ్చళ్ళలో వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇంకా ఆపేసుకుందామండి. ఇది కొద్దిగా వెనక్కుండండి. కొద్దిగా పచ్చడి తీసి ఇందులో వేసేసుకుని పోపులో ఏమైనా ఉంటే దీనికి అంటుకొని వచ్చేటాయండి. కొన్నాక ఇందులో తీసుకుని వేసుకున్నాం అంటే కాస్త ఇంకా నూనె గీనె ఏమన్నా ఉంటే అందులోకి వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుంది. ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి పోపులు అన్నీ ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందమ్మా. సూపర్ ఉంటుందండి. అవును అత్తయ్య గారు. మీరు ఎప్పుడు తినలేదా కదా అత్తయ్య గారు? మీరు కొత్తిమీర చట్నీ అయితే తినలేదు. సరే అత్తయ్య గారండి. ఇప్పుడు అందులోకి పచ్చడిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా పచ్చడి మీద ఎత్తాను కాస్త కలుపుకుందేనండి. సరే అమ్మా. ఎలా ఉంటుందో చూసి చెప్పండి. సరే 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 చూసి చెప్తా. చూడండి మా వాళ్ళకి కూడా కుదురు పెడతానండి. చూడండి సూపర్ ఉంటది ఇలా తింటే కనుక. అప్పుడే నా నోట్లో లాలాజలం ఊరిపోతుందండి. నానా కొంచెం ఆపెట్టుకోమ్మా. చూస్తున్నారు కదండి మాకైతే చాలా బాగా కుదిరిందండి కొత్తిమీర పచ్చడి. ఏం అత్తయ్య గారు? చాలా బాగుందమ్మా. టేస్ట్ ఉంది, రుచి. అవునండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మా. అవునండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే కదండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్. అవునండి మా అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, ఒక లైక్ వేసుకోండి. అంతే కదండి.
ఒక కొత్తగా చూసే వాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ కాస్త ముందుకెళ్తుందండి. అవునండి మా ఛానల్ కోసం ముందుకెళ్తుందండి. అంతే కదండి. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తామండి. అయితే బాయ్ అండి. బాయ్ అండి.